ఈసారి అయోధ్యలో శ్రీరామనవమి రోజున అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆలయం నిర్మాణం తర్వాత తొలిసారి ఈ నెల 17న ఉత్సవాలకు ముస్తాబవుతుంది. 3 రోజుల పాటు బాలరాముడు భక్తులకు 24 గంటల పాటు దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను కూడా భారీగా చేస్తుంది. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 17న శ్రీరామనవమి రోజున అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఆలయాన్ని ఈ నెల 16, 17, 18 తేదీల్లో 24 గంటలు తెరిచి ఉంచేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీరామనవమి రోజు అయోధ్యలో జరిగే ఉత్సవాల కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. శ్రీరామనవమి నాడు ఆలయంలో జరిగే పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని ట్రస్ట్ చైర్మన్ చెంపత్రాయ్ తెలిపారు. నగరపాలక సంస్థ నగరంలో 100 చోట్ల ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేస్తుంది. ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాల కోసం ట్రస్ట్ చేసిన అభ్యర్థనను ప్రసార భారతి ఆమోదించింది. ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎండబారిన పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామనవమికి వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. రామాలయంలో భక్తుల దర్శనం కోసం 7 లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 4 లైన్లు మాత్రమే ఉన్నాయి. మరో 3 లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు తమ వెంట ఆలయంలోనికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని హెచ్చరించారు అధికారులు.